కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనం వరకున్న సందర్భము. సమూయేలు పెద్దవాడు అయినప్పుడు యెహోవా దేవుడు అతడికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏది కూడా తప్పిపోలేదు. ఏదైతే దేవుడు సమూయేలుకు చెప్పినాడో ఆ విషయాన్ని సమూయేలు ప్రజలకు చెప్పినాడో అవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. కాబట్టి సమూయేలు యెహోవా దేవునికి ప్రవక్తగా స్థిరపడను అనేటువంటి విషయాన్ని దాను అనే ప్రాంతములు మొదలుకొని బెయేర్షెబా అనే ప్రాంతము వరకు ఉన్నటువంటి ఇశ్రాయేలీల జనాంగం అంతా కూడా తెలుసుకున్నారు. షిలోహులో యెహోవా దేవుడు మరలా దర్శనమిచ్చుచూ ఉండెను సమూయేలు ద్వారా. షిలోహులో యెహోవా దేవుడు తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుతూ వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలీలందరిలో కూడా వెల్లడి అయ్యింది. ఏలీ న్యాయాధిపతిగా ఉన్నాడు. అటు తర్వాత ప్రవక్తల కాలం మొదలైంది. అప్పటి కాలంలో బాగా ప్రసిద్ధి చెందినటువంటి ప్రవక్త ఎవరు అయ్యా అంటే సమూయేలు గారు. సరే, చాలామంది అడుగుతూ ఉంటారు, అసలు ప్రవక్త అనేటువంటి ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు దైవజనుడు అంటే దేవుని యొక్క వాక్యాన్ని మొహమాటం లేకుండా ముక్కుసూటిగా దేవుని యొక్క అనుమతి చొప్పున ప్రజలకు, అన్యులకు కానీ విశ్వాసులకు కానీ ప్రకటించేటువంటి వ్యక్తి. సంఘ కాపరి అనగా ఒక సంఘాన్ని చూసుకుంటాడు. పరిచారకులు సంఘ కాపరులకు సహాయకులుగా ఉంటారు. సంఘ పెద్దలు సంఘములో జరిగింపవలసిన కార్యక్రమాన్ని చూస్తూ ఉంటారు. సువార్థికులు వివిధ కొత్త ప్రాంతాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటారు. మరి ప్రవక్తలు ఏం చేస్తూ ఉంటారు? ఇక న్యాయాధిపతులు అయితే న్యాయం తీర్చవలసిన బాధ్యత వారి మీద ఉంటుంది. అంటే పంచాయతీ పెట్టి ఆ కొట్లాటను తెంపేయడం అన్నమాట. మరి ప్రవక్తలకు ఇవ్వబడినటువంటి కొన్ని కీ రెస్పాన్సిబిలిటీస్ ఏమిటి, కీలక బాధ్యతలు ఏమిటి అనే విషయం గురించి మీకు చెప్తాను. డిస్ప్లేలో చూడండి ఒకసారి. మొదటిగా, ప్రవక్త అనేటువంటి వ్యక్తి దేవుని ఎదుట నీతిమంతుడిగా బ్రతకాలి. రెండవది, దేవునికి ప్రజలకు మధ్య ఒక మీడియేటర్షిప్ అనగా మధ్యవర్తిత్వం అనేటువంటిది వహించాలి. మూడవది, దేవునికి విధేయత చూపించే విషయమై ఒక కమిట్మెంట్ కలిగి ఉండాలి, ఒక నిబద్ధత ఉండాలి. నాలుగవది, దేవుని ప్రజలను భక్తి మార్గంలో నడిపించాలి, అనగా ఆధ్యాత్మికంగా ఒక మంచి బ్రతుకుతూ ఆధ్యాత్మిక నాయకుని యొక్క బాధ్యతను నిర్వహించాలి. ఐదవది, దేవుని సందేశాలను ప్రజలకు చెప్పాలి, అనగా అ డివైన్ మెసెంజర్ ఫర్ గాడ్. దేవుడు చెప్పమన్నది చెప్పాలి. ఇక ఆరవది, దేవుడు చెప్పమన్నది మాత్రమే చెప్పాలి, అంటే తనకు వచ్చింది, తనకు నచ్చింది చెప్పకూడదు అని అర్థం. ఈ రోజున చాలా సంఘాలలో ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఇక ఏడవది, దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలి, అనగా టు ఇంటర్ప్రెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇకపోతే ఎనిమిదవది, దేవుని చిత్తాన్ని ప్రజలకు వివరించాలి. తొమ్మిదవది, ప్రజల పాపము విషయమై, వారు పాపములు చేస్తున్న విషయమై వారిని ఆధ్యాత్మికంగా హెచ్చరించాలి. ఇక 10వది ఏంటంటే మారు మనసు పొందే విషయమై ఆ నిమిత్తమై ప్రజలను హెచ్చరించాలి. 11వది, దేవుని భవిష్యత్ ప్రణాళికలను ప్రజలకు వివరించాలి. నేను లేఖన భాగాలన్నిటినీ ఇప్పటి నుంచో చదువుతూ ఉన్నానండి. కొన్ని సంవత్సరాలుగా పుట్టు క్రైస్తవుడు అయినప్పటికీ కూడా 40 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా నామకార్థ క్రైస్తవునిగానే బ్రతికాను. బైబిల్ గురించి తెలుసు, బైబిల్లో ఉన్న క్యారెక్టర్స్ తెలుసు, బైబిల్ స్టోరీస్ అన్నీ తెలుసు, బైబిల్ దేవుడు ఏం చేయగలడో కూడా తెలుసు. కానీ ఆయనకు లోబడకుండా, అనగా పూర్తిగా లోబడకుండా, సగం లోకంలో, సగం బైబిల్లో, సగం భక్తిలో, సగము ఈ లోకానుసారమైనటువంటి విషయాలలో నేను బ్రతికాను. అనగా వెచ్చగానైనాను చల్లగానైనాను ఉండక నులువెచ్చగా ఉన్నటువంటి క్రైస్తవుల వలె నేను 40 సంవత్సరాలు బ్రతికానండి. ఇక అటు తర్వాత దేవుని కటాక్షము చొప్పున, ఆయన నన్ను మరి ప్రేరేపించినటువంటి ప్రేరణ చొప్పున నేను తిరిగి మరలా బైబిల్లోకి వచ్చి అసలు పరిశుద్ధత అంటే ఏంటి, ఈ లోకానుసారమైనటువంటి బ్రతకకపోవడం అంటే ఏంటి అనే విషయాన్ని తెలుసుకున్నానండి. నేను చదివినంతటిలో కూడా ప్రవక్తలకు ఇవ్వబడినటువంటి కీలకమైనటువంటి బాధ్యతలు కనీసం ఒక 10-11 ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఈరోజు చెప్పేశాను. కాబట్టి ఈరోజు కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు, ప్రవక్తలు ఇప్పటికీ ఉన్నారా? ఉన్నారండి, చాలా తక్కువ మంది. కానీ ప్రపంచ దేశాలలో దేవుడు ఎంతోమందితో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళందరూ కూడా ప్రాఫిట్స్నే.
చిన్న ప్రార్థన కొరకే తలలో వచ్చిద్దామండి. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నీ రాజ్య సువార్త ప్రకటన నిమిత్తమై ప్రపంచ దేశాలలో ఎంతో మందిని ఏర్పరచుకుంటూ వస్తున్నా ప్రభువా. అందులో ఎంతో మంది ప్రవక్తులు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు, రాజులు ఉన్నారు, దైవ సేవకులు ఉన్నారు, దైవజనులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, సంగీతము ద్వారా నీ వాక్యాన్ని ప్రకటించిన వారు కూడా ఉన్నారు ప్రభువా. లేఖన భాగాలన్నిటిలో కూడా మంచివి చెడ్డవి, మంచివారు చెడ్డవారు, మాకు నీతివంతముగా ఉండేవి, నీతివంతముగా ఉండనివి అన్నిటినీ కూడా నీవు పొందుపరిచి మాకు ఇచ్చిన ప్రభువా. ఈ వాక్యపు వెలుగులో మేము నడిచి పరిశుద్ధతలోనికి ప్రవేశించి సదాకాలము మేము మీతో ఉండడానికి కావలసినటువంటి నిత్య జీవనానికి ప్రవేశించే అవకాశం మా అందరికీ మన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.